తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, గుప్త నవరాత్రులు ఏటా 2 మార్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. అది వారాహి నవరాత్రులు, అలాగే శ్యామల నవరాత్రులు వస్తాయి. మాఘమాసం వస్తూనే ఈ వైభవం వస్తుంది. రేపు 19వ తారీఖు నుంచి గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి మరి అందరూ ఇలా కలశ స్థాపన చేసుకుని 9 రోజులు ఇప్పుడు ఎలా అయితే దసరాల్లో చేసుకుంటారో అలా చేసుకోలేని పరిస్థితి ఉండొచ్చు. అయినప్పటికీ శ్యామలమ్మ అంటే సరస్వతి, జ్ఞానం ఉంటేనే కదా. మనకి ఎంత జ్ఞానం ఉంటే అంత మర్యాద, అంత డబ్బు, అంత వినయం మనకి ఖచ్చితంగా వస్తుంది. జ్ఞానం లేకపోతే ఒరే అజ్ఞాని అని తిడతారు. 64 కళలకి ప్రతిరూపం ఆవిడ రాజశ్యామల. 64 కళలు. అసలు కళలు అనేవి వచ్చినవే ఆవిడతో మనకి. ఒక తల్లిగా మీరు కానీ నేను కానీ ఎవరైనా ఏ తల్లి అయినా తమ పిల్లలు బాగా చదువుకోవాలి, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలి వాళ్ళని ఖచ్చితంగా అనుకుంటాం కదా. అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా శ్యామల అమ్మవారి ఉపాసన చాలా చాలా విశేషం అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ వాళ్ళకి అలవాటు ఉంది, కలశ స్థాపన చేస్తే పెద్దగా చేసుకుంటారు. కానీ సామాన్యంగా ఇప్పుడు నాలాంటి వాళ్ళు సామాన్యంగా చేసుకోవాలి అని అంటే ఈ 9 రోజులు అమ్మవారిని ఎలా పూజించుకోవచ్చు అక్క? చాలా మంది కూడా గుప్త నవరాత్రులు అంటే అందరూ చేయలేరు పద్మిని. ఎవరైతే శ్రీ విద్య ఉపాసకులు ఉంటారో, అమ్మవారిని నిత్యం ఆరాధిస్తూ ఉంటారో, అమ్మవారు ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళు గుప్తంగా చేసుకునేవి గుప్త నవరాత్రులు. అంటే రాత్రి సమయాల్లో చేసుకునేవి. అవి కూడా సాధన ప్రక్రియే గుప్త నవరాత్రులు. దాని బహిర్గతంగా చేసేదైతే కాదు, దసరాల్లాగా కాదు. దీన్ని గుప్తంగా వాళ్ళ యొక్క సాధన, యూనివర్స్ నుంచి అమ్మవారి ఇచ్చే శక్తిని స్వీకరించడమే ఆ సాధనకి వచ్చేది. ఇప్పుడు నార్మల్గా నీలాగే అందరూ చేసుకుంటారు. నీలాగే ఎందుకు అంటే అందరికీ తీరిక ఉండదు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలతో సరిపోతుంది. కాబట్టి మరి ఎలా మేము అమ్మవారిని ఎలా ఆరాధించాలమ్మా అని అడిగే వాళ్ళ కోసం ఏం చెప్తానంటే, చక్కగా మీ దగ్గర ఉండే దుర్గా అమ్మవారి పటం కానీ లేదా రాజరాజేశ్వరి పటం కానీ పెట్టుకోండి. అక్కడ పెట్టుకొని శ్రీచక్రం ఉంటే శ్రీచక్రాన్ని పెట్టుకోండి. ఈ 9 రోజులు కూడా రోజు మీ దినచర్యలో భాగంగానే స్నానం చేయగానే మీకు దొరికే పుష్పాలు రోజుకో రకం పుష్పం పెట్టుకోండి. ఒకరోజు చామంతులు పెట్టుకోండి, ఒకరోజు మందారాలు పెట్టుకోండి, ఒకరోజు గులాబీలు పెట్టుకోండి. అలా పెట్టుకొని మీరు అర్చన చేస్తూ నేను 16 దివ్యనామాలని చెప్తాను, రాజశ్యామల దివ్యనామాలను చెప్తాను. 16 రాజశ్యామల దివ్యనామాలు. అవి రాజయోగాన్ని ఇచ్చే దివ్యనామాలే. రాజయోగాన్ని ఇచ్చే 16 దివ్యనామాలు. ఆ దివ్యనామాల్ని సులభంగా చేసుకోవచ్చు. మీరు పటం దగ్గర చక్కగా తమలపాకు వేసి కుంకుమతో అర్చన చేసుకోండి. అలాగే ఇంకొక తమలపాకు తీసుకొని కుబేర కుంకుమ తీసుకోండి. ఐశ్వర్యం కోసము, అమ్మవారి అనుగ్రహం కోసం చేయాలి. ఎందుకంటే సరస్వతీదేవి యొక్క మరొక తంత్ర రూపమే నీల సరస్వతి. అలాగే మన దశమహావిద్యల్లో కూడా మాతాంగి అంటాం, రాజశ్యామల అని కూడా అంటాం అనమాట. నీల సరస్వతి ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల పదవి కావాలనుకునే వాళ్ళు చాలా మంది రాజకీయ నాయకులు చేస్తారు. రాజశ్యామల హోమం అని చేస్తారు. పదవి కోసము, విద్య కోసము, కళల కోసము. ఇలా నీలా యాంకర్స్, నీలా సింగర్స్, సినిమా యాక్టర్స్, హీరోయిన్ ఆకర్షణ పెంచడానికి కూడా అమ్మవారి ఆకర్షణ శక్తి పెంచేది కూడా అమ్మవారి అనమాట. అందుకే అన్నాం 64 కళలు అని. ఊరికే ఎన్ని కళలు ఉంటాయో అన్ని కళలు అనమాట. ఈ 16 నామాల్ని చెప్తాను. అలాగే ఒక మంత్రము చెప్తాను. ఆ మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ వీచే. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ వీచే అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోండి. చెప్పాను కదా, ఒక తమలపాకు తీసుకొని కుంకుమతో అర్చన. ఒక తమలపాకు తీసుకొని కుబేర కుంకుమ, గ్రీన్ కలర్ కుబేర కుంకుమ ఉంటుందా, దాంతో చేసుకోండి అర్చన. అదేంటంటే మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, దారిద్ర బాధల్ని, అప్పుల బాధల్ని కూడా తొలగిస్తుంది అన్నమాట దాంతో. ఇప్పుడు 16 దివ్యనామాల్ని చెప్తాను. అవి నేను ఇచ్చిన ఈ మంత్రము 2 చేసుకోండి. ఓం సంగీత యోగిన్యే నమః, ఓం శ్యామాయే నమః, ఓం శ్యామలాయే నమః, ఓం మంత్రనాయికాయే నమః, ఓం మంత్రిణ్యే నమః, ఓం సచివేషిణ్యే నమః, ఓం ప్రధానేసిన్యే నమః, ఓం సుఖప్రియాయే నమః, ఓం వీణావత్యే నమః, ఓం వైనిక్యే నమః, ఓం ముద్రిణ్యే నమః, ఓం ప్రియప్రియాయ నమః, ఓం నిపప్రియాయ నమః, ఓం కదంబ్యే నమః,
ఓం కదంబవనవాసిన్యే నమః, ఓం సదామదాయ నమః. ఓకే, ఇవి 16 నామాలు. 16 నామాలు. ఈ నామాలు చదువుతూ అంటే కుంకుమ వేస్తూ ఈ 16 నామాలు చదవమంటారా? కుంకుమ వేస్తూ మ్మ్. ఈ 16 నామాలు చదవండి. మ్మ్. తర్వాత 108 సార్లు ఆ మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే మ్మ్. అని చేయమన్నాను కదా, అది మ్మ్. కుబేర కుంకుమతో చేసుకోండి. ఓకే. ఈ 16 నామాలు కుంకుమతో చేసుకోండి. మ్మ్. శ్రీచక్రం ఉంటే శ్రీచక్రం మీద మ్మ్. లేదా అమ్మవారి పటం దగ్గర చక్కగా తమలపాకు వేసి మ్మ్. చేసుకోవచ్చు. అంతే, ఇంకేం లేదు, పెద్దగా పూజలు చేసేయాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా ఇవి చదువుకుని త్రికరణ శుద్ధిగా అమ్మవారికి దండం పెట్టుకోవాలి. ఏదో ఒక నైవేద్యం, ఏం పండ్లో పెట్టమంటారు? ఫలమో దానిమ్మ పండు పెడితే అమ్మవారికి ఇష్టం. ఉమ్. ఈ 9 రోజులు కూడా నవరాత్రులు మనకి 19వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఆ. మీకు ఏది వీలైతే అది పెట్టండి. అటుకులు బెల్లం పెట్టినా అమ్మవారు స్వీకరిస్తారు. ఉమ్. సులభంగా ఉండేవి చెప్తున్నాను. ఉమ్. శనగలు నానవేసి నైవేద్యం పెట్టొచ్చు, పులిహోర పెట్టొచ్చు, అరటిపళ్ళు, దానిమ్మ పండు, ద్రాక్ష, ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టం. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా అంటే సులువుగా ఏదైనా చేసుకునే మార్గం ఉందా అని అనుకుంటూనే ఉంటారు చాలా అవును. మంది. అమ్మవారికి దగ్గర అవ్వాలి. అలా అని ఇప్పుడు మన నిత్య దైనందిన గృహస్థాశ్రమంలో రకరకాల పనులు, రకరకాల ఇబ్బందులు మనకి అయినప్పటికీ అమ్మవారిని ఏ టైంలో చేయమంటారు ఇది? ఇది సాయంత్రం పూట చేయాలి. ఆ. అమ్మవారికి చక్కగా మీ పనులన్నీ పూర్తి స్నానం చేసి ఉమ్. లేదా ఆఫీసుల నుంచి వచ్చేసి ఏ స్నానం చేసుకొని 9ంటికో చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఉమ్. గుప్త నవరాత్రులు కదా, ఉమ్. కానీ ఏమి తినకుండా చేసుకోవాలి. శుచిగా ఉపవాసం ఉండాలి. మీ పనులన్నీ అయ్యి స్నానం చేసి శుచిగా చేసుకోవాల్సిన పూజ. ఓకే. ఆవు నేతితో దీపం పెట్టండి, ఉమ్. మర్చిపోవద్దు. మళ్ళీ దీపం పెట్టలేదు కదా అంటారు. ఉమ్. ఆవు నేతితో దీపం పెట్టండి, మంచిది. ఉమ్. అమ్మవారి దగ్గర అమ్మవారు చాలా సంతృష్టి చెందుతారు. ఉమ్. అలాగే మీకు అవకాశం ఉంటే పసుపు వేయండి, అందులో మంచిది. ఆ దీపం దీపంలోనా? దీపంలో కుందులో. పసుపు వేయండి. కుందులో. ఉమ్. దీంతో పాటు ఉమ్. మీరు అవకాశం ఉంటే మీ ఇంట్లో అంటే ఏ పనులు జరగట్లేదు, మాకు ఈ పాజిటివిటీ జరగాలి, అనుకున్న పనులు జరగాలంటే ఆవు పిడక తీసుకోండి, అమ్ముతున్నారు బయట. ఆవు పిడక తీసుకొని ఒక బౌల్ లాంటి దాంట్లో దేంట్లోనైనా వెలిగించడానికి దాని మీద కొద్దిగా ఆవు నెయ్యి వేసి కర్పూరం వేసి వెలిగించి అందులో కొద్దిగా పసుపు వేయండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది అనుకున్న పనులు జరగడానికి. ఈ 9 రోజుల్లో చేసే 9 రెమెడీ రోజులు ఇది. చేయమంటారా? ఏదైనా ఒక్క రోజు, ఒక్క రోజా? మంగళవారం కానీ శనివారం కానీ చేయండి. ఓకే. ఈ 9 రోజుల్లో మంగళవారం శనివారం ఖచ్చితంగా వస్తుందిగా, అవును. ఆ రోజు చేయండి. అద్భుతం, చాలా చక్కగా తెలియజేశారక. ఖచ్చితంగా ఇది చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది జ్ఞానవంతులుగా ప్రతి ఒక్కరు కూడా, మన పిల్లలు ముఖ్యంగా, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్ళు మనందరికీ, మీకోసమే కాదు ఎంటైర్ సొసైటీకి అవసరం. అవును. జ్ఞానవంతమైనటువంటి పిల్లలు ప్రతి ఒక్కరికి, అది మన సొసైటీకి అవసరం కాబట్టి పిల్లలందరి మీద అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా మాకు వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్కారం అక్క. నమస్తే. నమస్తే.